ఇది వచ్చేసి రెడ్ చట్నీ, కొబ్బరి, ఉల్లిగడ్డ, టమోటా, ఉప్పు, కారము వేసి మిక్సీకి వేసుకునేది. ఈ విధంగా దోశకు రెడ్ చట్నీ పట్టించుకొని పుట్నాల పొడి మరియు ఇష్టం ఉంటే ధనియాల పొడి వేసుకుంటే రుచి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం వచ్చేసి మనకి ఎంత కావాలంటే అంత పట్టించుకోవచ్చు. ఇది ఎక్కువ పట్టించుకుంటే కాస్త కారంగా ఉంటుంది. ధనియాల పొడి తర్వాత పుట్నాల పొడి వేయడం జరుగుతున్నది. టేస్టీ దోశ ఎన్నో రకాలు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా పన్నీరు దోశ కూడా చేసుకోవచ్చును.